ముళ్ళు పుట్లో కాదంట. ఎక్కడున్నాడు? భూమి ఆకాశము పట్టజాల దేవుడైన భూమి ఆయన పాదపీఠం, ఆకాశము సింహాసనం అండి. ఉన్నవాడంటే అర్థం పర్వతంలో పుట్టక మునుపు భూమి రవ్వంతా కూడా లేనప్పుడు నేను పుట్టింది నేను చెప్తున్నాను. కొండలు పుట్టక మునుపు భూమి దాని మైదానము. ఏంటంటే మైదానం అంటే ఏంటి? అమ్మా మీ దేవుడు ఎప్పుడు ఉంటున్నారు అడిగారు అనుకోండి. మీ దేవుడు ఎప్పుడు మట్టి ఏంటదా? మట్టి రవ్వ లేక మునుకున్నాడు ఆయన. ఆ మట్టి రవ్వను చేస్తున్నాడు ఎవరు? ఆయనే. మట్టి రవ్వంతా లేక పుట్టినాడు అన్నాడు. నేలమంతి రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును ఏంటంట? స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నియమించినప్పుడు అక్కడ ఉన్నానంట దేవుడు. నేను ఉన్నవాడు ఎప్పటి నుంచి? భూమి పుట్టక ముందు. ఏసియా 42:9 చూద్దాం. అప్పటి నుంచి ఉన్న దేవుడు ఇప్పుడు జరిగే సంగతి కూడా అని. మన దేవుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అప్పుడు నుంచి దేవుడికి ఆయన కదా మొత్తం అంతా చేసినాడు కాబట్టి ఎప్పుడు జరిగే సంగతులైనా ఆయన తెలుసు. ఏం జరిగినా సరే ఆయన తెలుసు. జరగబోయేది కూడా తెలుసు. అవును కదా? జరిగించేది కూడా ఆయన తెలుసు. ఆయన అంటున్నాడు ఇక్కడ 42:9 అంటాడు. వేసాడు 49:9 చూడండి. మునుపటి సంగతులు సంభవించదు కదా, కొత్త సంగతులను తెలియజేస్తున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేస్తున్నాను. మన జాతకమంతా ఆయన తెలుసు. మన జాతకమంతా పుట్టక మునిపే ఆ యొక్క పరిణామం రాక మునిపే ఆ సంగతులు నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు. మనంతా తెలుసు. మనం ఏం చెప్తుందో ఆయనకి సమస్తం ఆయన యొక్క హస్తాల్లో ఉంది. ఏం జరగబోతుందో ఏమని చెప్పంటావు దేవా అంటే నేను ఉన్నవాడు. ఎప్పుడు ఇస్తున్నావు? 2023 సంవత్సరాలు దాటి 24 కూడా దాటేస్తుంది. నెల యేసు క్రీస్తు వారు పుట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ మహాదేవుడు ఉన్నాడు. ఉన్నవాడు ఎలాగొచ్చాడంట? మానవుడిగా, పరిశుద్ధాత్మ. అందరూ మానవులాగా పుట్టలేదు ఆయన. ఆయన పుట్టుక ప్రత్యేకము. ఆయన పుట్టుక ప్రత్యేకం. మనలాగా పుట్టలేదు. ఎలా పుట్టాడు ఆయన? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు.